హిమాచల్ ప్రదేశ్లోని స్పుతి జిల్లా గిరిజన గ్రామానికి చెందిన పవన్ అనే బాలుడు తన సోదరి కోసం ఊహించని సాహసమే చేశారు. ప్రధాన రహదారిపై మోకాల లోతున మంచు పేరుకుపోవడంతో తన సోదరి గోంధా సమయానికి పరీక్ష కేంద్రానికి చేరేందుకు మంచు సుమారుతో 3 గంటల పాటు కష్టపడి బాట వేశారు. దీంతో అతడి సోదరి వేలకు పరీక్ష రాయగలిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆకాశంలో పురిటి నొప్పులతో ఉన్న మహిళకు డెలివరీ పైలట్ చేశారు. తైవాన్ నుంచి బ్యాంకాక్కు బయలుదేరిన విమానంలో పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళకు పైలట్ విజయవంతంగా పురుడు పోశారు. విమానం టేకాఫ్ అయిన కాసేపటికి ఆమెకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. సిబ్బంది ఈ విషయాన్ని పైలట్ జాకరిన్కు తెలియజేశారు. ల్యాండింగ్కు ఇంకా చాలా సమయం ఉండడంతో తప్పనిసరిగా డెలివరీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రయాణికుల్లో వైద్యులు ఎవరూ లేకపోవడంతో పైలట్ సాహసం చేశారు. తన బాధ్యతలను కో పైలట్కు అప్పగించారు. సెల్ ఫోన్ ద్వారా వైద్యులను సంప్రదించిన పైలట్ వారి సూచనలతో పురుడు పోశారు. విమానంలో పుట్టిన చిన్నారికి సిబ్బంది ముద్దుగా స్కై అని పేరు పెట్టారు. రాబోయే వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ నిపుణులు తెలిపారు. ప్రస్తుత ఎల్నినో చాలా బలంగా ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ తెలిపింది. రానున్న కొద్ది నెలల్లో వాతావరణ పోకడలపై దీని ప్రభావం కొనసాగుతుందని వివరించింది. ఇప్పటి వరకు గమనించిన 5 బలమైన ఎల్నినోలో ఇది కూడా ఒకటని పేర్కొంది. ఈ ఏడాది మార్చి మే మధ్యలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రాంతాల్లో సాధారణం కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని. ఎల్నినో అనేది సీజనల్ వాతావరణ పోకడాని. ఇందులో మధ్య తూర్పు పసిఫిక్ మహాసముద్రం వేడెక్కుతోంది. ఇది సరాసరి 2 నుంచి 7 ఏళ్లకోసారి జరుగుతుందని నిపుణులు తెలిపారు.